నికోలా టెస్లా గారు ఇట్లా అన్నారు. మీకు యూనివర్స్ యొక్క కీ కావాలి అనంటే, అంటే ఇఫ్ యూ వాంట్ ద కీ టు ఓపెన్ యూనివర్స్ సీక్రెట్స్ అనుకుంటే యూ షుడ్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ అండ్ ఎనర్జీ అని చెప్పారాయన. ఎందుకు అలా చెప్పారు? దానికి చాలా రీజన్ ఉంది. మన బాడీలో 60-70% వాటర్ ఉంటుంది. సో, మనం ప్రతి మాట్లాడే మాట వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో, అది ఇంటర్నల్‌గా మన లోపల ఉండే వాటర్‌ని వైబ్రేట్ చేస్తుంది. సో, దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ గోయింగ్ ఔట్. మన బాడీలో నుంచి ఒక ఫ్రీక్వెన్సీ అనేది బయటకి వెళ్తూ ఉంది. ఒక థాట్ రూపంలో, ఒక మాట రూపంలో, ఒక హార్ట్ నుంచి వచ్చే బీట్స్ రూపంలో, మన ఎమోషన్స్ రూపంలో ఫ్రీక్వెన్సీస్ బయటకి వెళుతూ ఉన్నాయి. సో, ఆ ఫ్రీక్వెన్సీ బయటకి వెళ్ళి ఏం చేస్తుంది అనంటే, దట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ అట్రాక్టింగ్ అగైన్ అనదర్ ఫ్రీక్వెన్సీ విత్ సేమ్ యాంప్లిట్యూడ్. సో, అదే ఫ్రీక్వెన్సీని సేమ్ వైబ్రేషన్ ఉండే ఇంకొక ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఈ ఫ్రీక్వెన్సీ అట్రాక్షన్ చేయడం వలన మనకి ఉండే థాట్స్ కానీ, ఎమోషన్స్ కానీ దానికి ఉండే ఫ్రీక్వెన్సీ మల్టిప్లై అయ్యి మళ్ళీ మనకి గెట్ బ్యాక్ అవుతూ ఉంది. సో, దిస్ ఈజ్ ద థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద యూనివర్స్. సో, ప్రతి దాన్ని మనం మాట్లాడే ప్రతి మాటని, మనం రిలీజ్ చేసే ప్రతి థాట్‌ని మనము బయటకి వచ్చే ప్రతి ఎమోషను ఒక ఎనర్జీ లాగా, ఒక వైబ్రేషన్ లాగా, ఒక ఫ్రీక్వెన్సీ లాగా యూనివర్స్‌కి వెళ్ళి మళ్ళా మనకి రిటర్న్ వస్తుంది అని మనం ఎప్పుడైతే గట్టిగా నమ్ముతామో, అప్పుడు మనము అనుకున్న పనులు అనుకున్నట్టు అయితాయి. అప్పుడు మనం నెగెటివ్‌గా మాట్లాడడం అనేది మానేస్తాం. మనకి ఏదైతే కావాలో లైఫ్‌లో దాని గురించే మనము మాట్లాడుతూ ఉంటాం. లేని దాని గురించి మాట్లాడము, అవసరం లేని దాని గురించి బయటకి తీయము. సో, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మనం ఒక ఫ్రీక్వెన్సీ, మనం ఒక వైబ్రేషను, మనం ఒక ఎనర్జీ అని ఎప్పుడైతే థింక్ చేస్తామో మనకు కావాల్సినవి మనము 100% సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతాం.